ఫస్ట్ నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని ఒక సైకాలజిస్ట్గా మీరు ఏ కోణంలో విశ్లేషిస్తారు? డెఫినెట్గా అండి, అంటే కాలానికి అనుకూలంగా కూడా చట్టాల్లో మార్పు రావాలి అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతోంది. ఏదైతే మనకు ఉన్నతమైన ధర్మశాస్త్రం ఇచ్చిన తీర్పు, ఇది మనం ఒక హోలిస్టిక్గానే చూడాల్సిన అవసరం. అంటే ఎక్కడైతే ఇది ఒక డిప్రైవ్డ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ, ఎవరైతే ప్రాస్టిట్యూషన్లో, అది ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ కావచ్చు, లేకపోతే ఇందులోకి ఈ నరకంలోకి వెళ్ళిపోయినారో వీళ్ళకి డెఫినెట్గా ఒక రకమైన ఊరట. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది డిగ్నిటీ అనేది ఈ సెక్షన్ ఆఫ్ సొసైటీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అండ్ వాళ్ళ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అంశం కూడా, మానవ హక్కులు వాళ్ళకు కూడా ఉంటాయి, డిగ్నిటీ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. సో ఆ రకంగా కూడా మనం డెఫినెట్గా కూడా గౌరవించాలనే పరిస్థితి మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు వల్ల మనకు కనబడుతుంది. అండ్ మోరోవర్ సెక్స్ వర్కర్స్ కంటే కూడాను వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ పిల్లలు చాలా వరకు కూడా వీళ్ళ మీద ట్రెమెండస్ ఇంపాక్ట్ ఉంటుందండి. ఎందుకంటే ఒక సొసైటీలో ఇప్పుడు చాలా వరకు మీరు ఎన్నో కేస్ స్టడీస్ చూస్తే కనుక వాళ్ళు బై ఫోర్స్డ్గా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే, ఇంకా వేరే దారి లేక, వేరే అవెన్యూ లేక, వేరే సపోర్ట్ సిస్టమ్ లేక, ఫ్యామిలియల్ పరిస్థితి అంటే వాళ్ళ ఫ్యామిలీస్లో ఒక రిలేషన్షిప్స్ బాగాలేక, సపోర్ట్ సిస్టమ్ లేక, ఇంకా వేరే గత్యంతరం లేక ఆ కుటుంబ పోషణ కోసం ఈ వృత్తిని తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు మనకి. సో అలాంటి వాళ్ళు ప్రతి నిత్యం కోరుకునేది ఏంటంటే టు గివ్ బెస్ట్ టు దేర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇమ్మీడియట్గా అయితే వాళ్ళ చిల్డ్రన్కి సంబంధించి. సో అట్లాంటి పిల్లల పరిస్థితి ఏమిటి? వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ డినైడ్ ప్రాపర్ ఎడ్యుకేషన్. అంటే మంచి స్కూల్స్లోకి వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వరు, ఎందుకంటే కంపల్సరీ తల్లిదండ్రి ఎవరు అనేది. ఎస్పెషలీ మీరు ఈ సెగ్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి దే ఆర్ బీన్ డినైడ్ అడ్మిషన్స్ ఇన్ స్కూల్స్, కాలేజెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ పిల్లలు దే ఆర్ బీయింగ్ బులీడ్. అంటే సాటి మన సొసైటీలో ఉన్న ఎన్నో వాళ్ళు కూడా వీళ్ళని బాగా బులీ చేయడము, వీళ్ళని కించపరచడము, అవమానపరచడము, వేధించడము, ఒక రకమైన వెర్బల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు, ఇమోషనల్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు. సో ఇదంతా కూడా ఒక విపరీతమైన ట్రామా, కేవలం సెక్స్ వర్కర్స్కే కాకుండా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ ట్రామాకి గురవుతూ ఉంటారు. సో ఏదైతే ఇప్పుడు ఈ తీర్పు వల్ల డెఫినెట్గా ఒక ఊరట కలుగుతుంది, హోలిస్టిక్గా స్టెప్స్ పడతాయి అనేది నేను నిజంగా భావిస్తూ ఉన్నాను. అండ్ మరీ ముఖ్యంగా వీ హ్యావ్ టు అండర్స్టాండ్, అంటే ప్రతి చట్టాన్ని దాన్ని అర్థం చేసుకునే తీరు ఒకలాగా ఉంటుంది, ఇంప్లిమెంట్ వచ్చిన దగ్గర ప్రాపగేట్ చేసే విధానం రకరకాలుగా దాన్ని మనం దాని లూప్ హోల్స్ వెతుక్కుంటాం, దాన్ని ఏ విధంగా నీరుగార్చాలి ఆ ప్రయత్నాలని చేస్తుంటాం కదా. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో మంచే ఉంది, దాన్ని వక్రీకరించే అవకాశం ఎంతవరకు ఉంది? మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ఓహో యథేచ్ఛగా ఏదైనా చేసేయచ్చు అనమాట, ఇలాంటివి ఇంకా విచ్చలవిడిగా మనం ఇంకా ఎటువంటి సభ్య సమాజంలో ఉంటున్నాం, విచ్చలవిడిగా ఏదైనా చేసేయచ్చు అనే ఆలోచన ధోరణి కూడా దీన్ని ఇప్పుడు ముఖ్యంగా మీరు ఇది విన్నాక చాలా వరకు ఎడ్యుకేటెడ్ క్లాస్ వాళ్ళే, మరీ ముఖ్యంగా ఉమెన్ రియాక్షన్ వేరుగా ఉంటుంది. హౌ కమ్, ఇది ఎట్లా పాసిబుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, వై అనే క్వశ్చన్స్ ఎక్కువగా ఉంటుంటాయి. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ఏదైతే తీర్పులో చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరైతే కూడా ఒక సబ్జుగేషన్కి గురవుతున్నారో, ఎవరైతే ఒక హ్యూమిలేషన్కి గురవుతున్నారో వాళ్ళకి ఇది ఒక ఊరట కలిగించే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా రేట్స్ జరిగినా కూడా పోలీసులు చాలా వరకు కొంతమంది పోలీసులు వాళ్ళని వేధించడము, వాళ్ళని హెరాస్ చేయడము, చాలా వరకు ఎన్నో రకాలుగా వాళ్ళు అబ్యూస్కి గురవడం. అలాగే మీరు ఇందాక అన్నట్టుగా మీడియాలో కూడా పదే విక్టిమ్స్, యాక్చువల్లీ దే ఆర్ విక్టిమ్స్, సో వాళ్ళని మనం పదే చిత్రీకరించి చూపించడం. సో ఇవన్నీ కూడా ఆ మానసిక పరిస్థితిని మనం చూడొచ్చు. సో ఇది కాకుండా ఏంటంటే మిమ్మల్ని నేరుగా ఈ జడ్జ్మెంట్ సపోర్ట్ చేస్తూ అన్నది ఏమీ లేదు. అలా ఉన్న వాళ్ళని వాళ్ళ రైట్స్, అంటే వాళ్ళకు కూడా డిగ్నిఫైడ్గా బ్రతికే హక్కు ఉంది, వాళ్ళకు కూడా ఈ సమాజంలో ప్లేస్ ఉంది, సో డు నాట్ డిస్టర్బ్ దట్ అనేది చాలా స్పష్టంగా చెప్పింది. అండ్ మరీ ముఖ్యంగా అన్లాఫుల్గా ఎవరైతే బ్రోతలు రన్ చేస్తారో దానికి సుప్రీంకోర్టు ఏమీ సపోర్ట్ చేయటం లేదు. ఎవరైతే కూడా ఇల్లీగల్గా, అన్లాఫుల్గా, ఫోర్సిబుల్గా సెక్షువల్ ట్రేడ్లో మీరు కనుక మహిళలను కానీ, ఆడపిల్లల్ని కానీ, చిన్నపిల్లల్ని కానీ మీరు ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ చేస్తే డెఫినెట్గా ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. వాళ్ళ మీద చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిందే, వాళ్ళ మీద పెట్టాల్సిన శిక్షలు పెట్టాల్సిందే, అది క్రిమినల్ అఫెన్స్గానే పరిగణనలోకి తీసుకుంటుంది. ఇది చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు మనకు చెప్పింది. సో ఇందులో ఎటువంటి ఇందులో విభేదాలు అక్కర్లేదు, ఇట్స్ వెరీ క్లియర్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆ ట్రేడ్లో, అండ్ మరీ ముఖ్యంగా అండి కిషోర్ గారు, ఇప్పుడు ఇఫ్ యూ సీ డిఫరెంట్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్,
దాదాపు 70 దేశాలు పైన ఈరోజు ప్రాస్టిట్యూషన్ చాలా లీగల్గా ఆ దేశాలలో దే హ్యావ్ అ లీగాలిటీ. ఎందుకు అంటే మీరు ఇందులో అడగచ్చు ఎందుకండి ఏం చేయొచ్చు ఎందుకని. మరీ ముఖ్యంగా దర్ ఆర్ 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఏదైతే ఎప్పుడైతే మీరు లైసెన్స్డ్ ప్రాస్టిట్యూషన్ అనేది ఉంటుందో వాళ్ళకి ఇష్టానికి అనుకూలంగా అంటే ఫోర్స్డ్ ప్రాస్టిట్యూషన్ ఉండదు అక్కడ. వాళ్ళ ఇష్ట ప్రకారంగానే వాళ్ళు వెళ్ళి ఆ వృత్తిలో వాళ్ళు కొనసాగించే చర్య మనం చూస్తాం. అండ్ మోర్ ఓవర్ there are lot of scope for protected sex, safe sex, which is very very important. మీరు చూస్తుంటే చాలా మన ఆసియా దేశాల్లోనే చూసుకుంటే మీరు థైలాండ్ లాంటి దేశాలు తీసుకున్నా పక్కనున్న దేశాలు తీసుకున్నా కూడా వీళ్ళందరూ కూడా లైసెన్స్డ్ సెక్స్ వర్కర్స్. సో హెల్త్ ఆస్పెక్ట్ అనేది చాలా వరకు కూడా ఇప్పటికీ కూడా ఈ ట్రేడ్లో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా యథేచ్ఛగా కూడా లేని పక్షాన వాళ్ళ హెల్త్ పాడవుతున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటివన్నీ మనం కౌంటర్ చేయొచ్చు దీనివల్ల ఒక ఇది. అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఇక్కడ మరొక అంశం ఏంటంటే అండి మనకు సమాజం చూసేటటువంటి కోణం కూడా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు గత కొన్ని సంవత్సరాలు ఎన్నో సంచలన తీర్పులు ఇచ్చింది. ఎల్జీబీటీల హక్కుల గురించి మాట్లాడినప్పుడు కూడా ఈ ఒక విశ్వ సంస్కృతికి మనం ద్వారాలు తెరిచినట్టు అయింది సుప్రీంకోర్టు అని చెప్పేసి కొన్ని కామెంట్లు వచ్చాయి. ఆ తర్వాత 18 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీ పురుషులు వాళ్ళు కలిసి ఉండేటటువంటి హక్కు ఉంది, ఒకవేళ వాళ్ళు కలిసినా సరే దాన్ని నేరంగా పరిగణించడానికి వీల్లేదని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చినప్పుడు కూడా విచ్చలవిడితనానికి డోర్లు తెరిచేశారని చెప్పేసి కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు వ్యభిచారాన్ని లీగలైజ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఇది మంచి పోకడ కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు. కిషోర్ గారు ఇంతకు నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. మనం ఎలా చూస్తున్నాం అని చూసే దృష్టి పట్ల ఉంది. ఈరోజు కేవలం సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఇస్తుందని కాదు, మీరు గతంలో చరిత్రలోకి ఒకసారి వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే ఎన్నో డైనస్టీస్ ఈ ఒక్క పరంపర ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టు సీ ఇక్కడ సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు మనం హోలిస్టిక్గా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడంటే వాళ్ళు దీన్ని ఎంకరేజ్ చేయమని చెప్పలేదు, మళ్ళీ అన్నారు ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇఫ్ ఇట్ ఈస్ ఫోర్స్ ప్రాస్టిట్యూషన్ క్రిమినల్ చర్యలు తప్పవు అన్నారు. ఎవరైనా కంప్లైంట్ చేసినా, ఏ అమ్మాయి కంప్లైంట్ చేసినా, ఏ మహిళ బాధితురాలు కంప్లైంట్ చేసినా అది తప్పకుండా అది క్రిమినల్ అఫెన్స్ కిందకే వస్తుంది. బట్ ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఏమిటి అంటే ఈరోజు వాళ్ళకి కూడా ఈ సొసైటీలో డిగ్నిఫైడ్గా డిగ్నిటీతో బతికే అవకాశం ఉంది, అవసరం ఉంది. బట్ ఈరోజు మనం ఎంతసేపు సెక్స్ వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం. ఇంతమంది మగవాళ్ళు ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారో దే ఆర్ మోస్ట్లీ ఫ్రమ్ డిఫరెంట్ స్టేటా, రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్, సో కాల్డ్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ నుంచి, రెస్పెక్టబుల్ వర్గం నుంచి ఎంతమంది వస్తున్నారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు, మీరు ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది? సో అంటే మార్పు ఎక్కడ రావాలి? సెక్స్ వర్కర్స్లో రావాలా? మరి ఈరోజు సెక్స్ ఎక్కడ దొరుకుతుంది అని మీరు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తున్న మగవాళ్ళలో మార్పు రావాలా? మరి మగవాళ్ళల్లో మార్పు రావాలి, వాళ్ళ ఆలోచనల దిశలో మార్పు రావాలంటే పెంపకంలో మార్పు రావాలి. ఆ మార్పు కుటుంబం నుంచి రావాలి, కుటుంబ క్షేత్రం నుంచి రావాలి. మనం ప్రతిసారి సమస్యని చూస్తున్నాం కానీ సమస్యకి కారణానికి ఆ కారణమవుతున్న వాళ్ళ ఎవరి గురించి మనం అసలు క్వశ్చన్ చెయ్యం. ఇట్స్ సో ఈజీ. మగవాడు ఎందుకు వెళ్తున్నాడంటే వాడు మగాడురా, వాడు వెళ్తాడు. అది పరిష్కారం కాదు కదా కిషోర్ గారు. సో అండర్స్టాండ్ హోలిస్టికలీ. అసలు వెళ్ళే వాళ్ళు లేకపోతే ఈ అవసరం ఏమొచ్చింది? కాబట్టి అండ్ మరీ ముఖ్యంగా ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే మీరు లీగలైజ్డ్గా ప్రాస్టిట్యూషన్ అనేది ఒక దగ్గర జరుగుతుందో, ఇది నా వ్యక్తిగత ఒపీనియన్, చాలా వరకు కూడా ఈ రేప్ కల్చర్ ఏదైతే చాలా ఇంత దురదృష్టం అంటే ఈరోజు ఒక రేప్ జరుగుతుందని రిపోర్ట్ అవుతున్నా కూడా సర్వసాధారణమైన విషయం అయిపోయింది. సో ఇటువంటి ఆస్పెక్ట్స్ కూడా తగ్గే ఒక అవకాశం, ఒక కోణం ఉంది, డెఫినెట్గా ఈ కోణం ఉంది. సో డెఫినెట్గా ఏదైతే ఒక అప్రెషన్ ఏదైతే జరుగుతుందో, సో దే హ్యావ్ ఎ అవెన్యూ, ఒక ప్రాపర్ లీగలైజ్డ్ ప్లేస్ ఉంటే తప్పకుండా ఆ అవెన్యూ అనేది చాలామంది మగవాళ్ళు ఎవరికైతే వాళ్ళకి దే ఫీల్ ఇట్ ఈస్ నెససరీ వాళ్ళు వెళ్తారు. సో దానివల్ల ఒక పర్సంటేజ్ ఆఫ్ ఈ క్రైమ్ అగెయిన్స్ట్ అంటే ఫిజికల్ అబ్యూస్ ఏదైతే జరుగుతుందో, ఈ రేప్ కల్చర్ ఏదైతే ఉందో, ఒక పర్సంటేజ్ డెఫినెట్గా మార్పు వచ్చే అవకాశం కూడా ఉందని ఒక సైకాలజిస్ట్గా చెప్తా ఉన్నాను.